వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏడాదిన్నర క్రితం బంగ్లాదేశ్లో విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున లేచి షేక్ హసీనా ప్రభుత్వాన్నే గద్దెదించారు. అదే ఎన్నికల్లో గెలిచిన ఆమె పాలనపై ప్రజల్లో చాలా అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలైతే ఈ ఆందోళనకి ప్రధాన కారణం. చివరికి హసీనా కూడా దేశం విడిచి వెళ్ళి భారత్లో ఆశ్రయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే మరి ఆమె వెళ్ళిపోయిన తర్వాత అయితే మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఆయన నేతృత్వంలో తాత్కాలికంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ పాలనను కూడా చేపట్టింది. అయితే మైక్రో ఫైనాన్స్తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న యూనస్ నాయకత్వంలో మొదటి ఏడాది బాగానే సాగినట్లుగా కనిపించింది బంగ్లా. అయితే ఇటీవల ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలే ఇప్పుడు మళ్ళీ ప్రజల అసహనాన్ని రేకెత్తిస్తున్నాయని చూడొచ్చు. ప్రత్యేకంగా మనం చూస్తే యువత, విద్యార్థులు వీళ్లకు ఇబ్బంది కలిగించే విధంగా వచ్చిన సాంస్కృతిక ఆంక్షలే పెద్దగా చర్చనీయాంశమవుతున్నాయి. సంగీతమే కానీ నృత్యం వంటి సంప్రదాయ కళారూపాలపై నిషేధం విధించడం విద్యార్థులు అంగీకరించట్లేదు. బంగ్లాలో సామాజిక జీవనంలో పాటలు, ఉత్సవాలు, సంప్రదాయ కార్యక్రమాలకు వాళ్ళు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. మరి అలాంటి సందర్భంలో ఈ ఆంక్షలు ప్రజల భావోద్వేగాలను దెబ్బతీస్తున్నాయి. దీంతో విద్యార్థులు రాజధాని వీధుల్లో ర్యాలీలు స్టార్ట్ చేశారు. అప్పుడే అపరాజయ బంగ్లా వద్ద భారీగా చేరి నిరసనలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ స్థలం బంగ్లా స్వతంత్ర పోరాటానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇప్పుడే స్వేచ్ఛా హక్కుల కోసం పోరాటం చేస్తున్న యువతకి కొత్త చిహ్నంగా మారింది. మరీ నిరసనల వెనక సాంస్కృతిక ఆంక్షలే కాకుండా సామాజిక అసంతృప్తి, రాజకీయ విభేదాలు కూడా చూడొచ్చు. యునస్ ప్రభుత్వం మతపరమైన సంస్థలను ప్రోత్సహిస్తోంది, వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి, ఆరోపిస్తున్నాయి కూడా. ఇది బంగ్లాదేశ్లో ఉన్న మితవాద, మౌలికవాద వర్గాల మధ్య ఉన్న ఉద్రిక్తతను మరింత పెంచుతోంది. మరొకవైపు ప్రభుత్వం మాత్రం విద్యార్థుల ఉద్యమాన్ని దేశ వ్యతిరేక చర్యగానే చూపిస్తూ కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో ఇప్పుడు పరిస్థితి చేజారిపోయింది, సంక్లిష్టమవుతోంది. దీనిపై అంతర్జాతీయ సమాజం గమనిస్తున్నా కూడా బహిరంగంగా ఏ మార్గదర్శకత్వము ఇవ్వకుండా నీరసంగా ఉంది. అయితే బంగ్లాదేశ్ యువతకు ఉద్యమాలపై ఉన్న చరిత్ర చాలా బలమైంది. గతంలో కూడా చాలానే జరిగాయి. 1971లో చూస్తే స్వతంత్ర ఉద్యమం నుంచి ఇప్పటి వరకు జరిగిన పలు సందర్భాల్లో వారు మార్పుకి కారణమయ్యారు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించిన ఆందోళనల్లో కూడా యువతే ప్రధాన శక్తి. ఇప్పుడు మళ్ళీ అదే తరానికి చెందిన విద్యార్థులు రాజకీయ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. యూనస్ ప్రభుత్వం తీసుకుంటున్న ఆంక్షలు కొనసాగితే గనక యువత ఆగ్రహం మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది భవిష్యత్ రాజకీయ పరిస్థితులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతంగా చూస్తే బంగ్లాదేశ్ ఎదురు చూస్తున్న పెద్ద సవాలు యువత ఆంక్షలు. ఇంకా ఆ సంస్కృతికి, స్వేచ్ఛ, రాజకీయ నిర్ణయాల మధ్య సమతుల్యం సాధించడం. ప్రభుత్వం ప్రజల భావాలను గౌరవిస్తూ తీసుకునే నిర్ణయాల ద్వారానే దేశం స్థిరత్వం వైపు సాగుతుంది. మరి యూనస్ ఏం చేస్తారో మాత్రం చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.